ప్రయాణికుల కోసం నిర్మించిన ఆధునిక బస్టాండ్ కానీ ప్రయాణికుల అడుగులు మాత్రం పడలేదు. కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన భవనం ప్రారంభానికి నోచుకోక ఇప్పుడు చీకటి అడ్డాగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పక్కనే ఆర్టీసీ డిపో, అధికారుల కార్యాలయాలు ఉన్నప్పటికీ పరిస్థితి మారకపోవడం మరిన్ని ప్రశ్నలకు తావిస్తుంది. ప్రజల కోసం నిర్మించిన బస్టాండ్ ఎందుకు ప్రారంభం కాలేదు? ఆలస్యానికి కారణాలేంటి? నిర్లక్ష్యానికి బలవుతున్న ప్రజాధనం కథే ఈ ప్రత్యేక కథనం. రాయలసీమలో బంగారు నగరంగా పేరొందిన కడప జిల్లా పొద్దుటూరు వాణిజ్యపరంగా ఎంతో కీలకమైన పట్టణం. బంగారు వ్యాపారానికి కేంద్రంగా దసరా ఉత్సవాలకు ప్రత్యేక గుర్తింపుతో రెండో ముంబై, దక్షిణ కాశీ, సిరిపురం వంటి పేర్లతో గుర్తింపు పొందిన ఈ పట్టణానికి ఆధునిక సౌకర్యాలతో కూడిన కొత్త బస్టాండ్ నిర్మాణం మరో మైలురాయిగా నిలవాల్సింది. కానీ ప్రస్తుతం అదే బస్టాండ్ ప్రారంభానికి నోచుకోక వివాదాలకు కేంద్రంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సుమారు 3 సంవత్సరాల క్రితం అప్పటి ప్రభుత్వ హయాంలో దాదాపు 4.5 కోట్ల రూపాయల వ్యయంతో కొత్త బస్టాండ్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఉన్న బస్టాండ్ ఆవరణలోనే 12 ప్లాట్ఫారంలతో ఆధునిక సదుపాయాలు కల్పిస్తూ నిర్మాణం చేపట్టారు. ప్రయాణికులకు విశాలమైన వేచి ఉండే ప్రదేశాలు, సౌకర్యవంతమైన రాకపోకలు, మెరుగైన రవాణా వ్యవస్థను అందించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును రూపొందించారు. నిర్మాణ పనులు దాదాపు పూర్తయినప్పటికీ విద్యుత్ కనెక్షన్ వంటి కొన్ని తుది పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. అయినప్పటికీ బస్టాండ్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశమైంది. ఖాళీగా ఉన్న ఈ భవనం రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. భద్రతా సిబ్బంది లేకపోవడం, సరైన వెలుతురు లేకపోవడం, పర్యవేక్షణ లేకపోవడం వల్ల అనుమానాస్పద వ్యక్తులు అక్కడికి చేరుతున్నారని వారు చెబుతున్నారు. బస్టాండ్ ప్రాంగణంలో మద్యం సీసాలు, ఆహార ప్యాకెట్ల అవశేషాలు ఉపయోగించిన కండోమ్ కవర్లు కనిపిస్తున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ దృశ్యాలు అక్కడ ఎలాంటి కార్యకలాపాలు జరుగుతున్నాయనే అనుమానాలకు కారణమవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఆందోళన కలిగించే అంశం ఏంటంటే కొత్తగా నిర్మించిన కొన్ని గదులు మరుగుదొడ్లుగా మారిపోయాయని స్థానికులు చెబుతున్నారు. సరైన నిర్వహణ లేకపోవడంతో భవనం లోపల బయట అపరిశుభ్ర పరిస్థితులు నెలకొన్నాయని, దుర్వాసన వెదజల్లుతుందని ఆరోపిస్తున్నారు. కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రభుత్వ ఆస్తి ప్రజలకు ఉపయోగపడక ముందే నిర్లక్ష్యానికి గురవడం బాధాకరమని వారు అంటున్నారు. ఈ పరిస్థితిపై మరింత ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే బస్టాండ్ పక్కనే ఆర్టీసీ డిపో మేనేజర్ కార్యాలయం, ఇతర అధికారుల కార్యాలయాలు ఉండటమే అధికారులు ప్రతిరోజు అదే ప్రాంతంలో సంచరిస్తున్నప్పటికీ ఈ పరిస్థితి ఎందుకు గుర్తించలేకపోతున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రజల సౌకర్యం కోసం నిర్మించిన మౌలిక సదుపాయం ఇలా ఖాళీగా ఉండిపోవడం, దానిపై తగిన పర్యవేక్షణ లేకపోవడం ప్రజాధన వృధాకు నిదర్శనమని అభిప్రాయపడుతున్నారు. కొత్త బస్టాండ్ ప్రారంభమైతే ప్రయాణికులకు విశాలమైన ప్లాట్ఫారంలు, మెరుగైన ట్రాఫిక్ నిర్వహణ, పరిశుభ్రమైన వాతావరణం, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవం లభిస్తుందని స్థానికులు చెబుతున్నారు. అలాగే పట్టణంలోని వ్యాపార కార్యకలాపాలకు కూడా ఇది మరింత ఊతను అందిస్తుందని భావిస్తున్నారు. కానీ ప్రారంభంలో జాప్యం కారణంగా ప్రజలు ఇప్పటికీ పాత బస్టాండ్ పైనే ఆధారపడాల్సి వస్తుంది. అయితే బస్టాండ్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నప్పటికీ వాటిపై సంబంధిత అధికారుల దర్యాప్తు లేదా అధికారిక నిర్ధారణ వెలువడాల్సి ఉంది. కాబట్టి ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు. పొద్దుటూరు ప్రజలు స్థానిక ఎమ్మెల్యే, రవాణా శాఖ అధికారులతో పాటు సంబంధిత శాఖలు వెంటనే స్పందించాలని కోరుతున్నారు. పెండింగ్ లో ఉన్న విద్యుత్ పనులు, ఇతర సాంకేతిక అంశాలను పూర్తి చేసి బస్టాండ్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అంతవరకు భద్రతా సిబ్బందిని నియమించడం, రాత్రిపూట పోలీస్ గస్తీ ఏర్పాటు చేయడం, సీసీ కెమెరాల పర్యవేక్షణ పెంచడం ద్వారా
ప్రభుత్వ ఆస్తిని పరిరక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. పొద్దుటూరు పట్టణానికి వచ్చే ప్రతి ప్రయాణికుడికి బస్టాండ్నే మొదటి ముద్ర. అలాంటి ముఖద్వారం అభివృద్ధికి ప్రతీకగా నిలవాలే గాని నిర్లక్ష్యానికి చిహ్నంగా మారకూడదని స్థానికులు అభిప్రాయం. ప్రజల పన్నుల రూపంలో నిర్మించిన ఈ ఆధునిక బస్టాండ్ త్వరగా ప్రారంభమై ప్రజలకు సేవలు అందించడం ద్వారా మాత్రమే ప్రజాధనం సార్థకం అవుతుంది. లేదంటే ఈ నిర్మాణం అభివృద్ధి విషయం అటుంచితే ఇదొక అసంపూర్ణ అధ్యాయంగా మిగిలిపోతుందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతుంది. ఇప్పటికైనా జిల్లా అధికార రవాణా యంత్రాంగం స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.